గత అనేక సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం, ఒక పార్టీలో పనిచేశాం, గౌరవం ఉండాలని చెప్పి మేము హుందాతనమైన రాజకీయాలు చేస్తూ ఉంటే ఓడిపోతామనే భయం పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? మాట్లాడే ముందు ఇంగిత జ్ఞానం ఉండబల్లే? ఒక మహిళ గురించి మాట్లాడే ముందు 5-6 సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా నీలో? కొంచెమైనా ఉన్నాయా? నువ్వా మాట్లాడేది? నిన్న మొన్నటి దాకా వాళ్ళ ఇంటికాడికి వచ్చి వాళ్ళ కాళ్ళ ముందు సాష్టాంగ నమస్కారాలు చేసి అన్నా ప్రభాకర్న, అక్కా ప్రశాంత్ అక్క, అన్నా ప్రభాకర్న, అక్కా ప్రశాంత్ అక్క అని వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగేవే. ఏమైపోయింది ఆ రోజు అంటున్నా? ఏమైపోయింది ఆ రోజు అంటున్నా? ఇప్పుడు మాట్లాడే ఎంత? ఈ రోజు కనపడిందా నీకు? ఈ రోజు కనపడిందా? నోటికి ఎంత వచ్చినట్టు అంత మాట్లాడతావు అనుకుంటే గుర్తు తెచ్చుకో ఒక్కసారి. గతంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పి చాలించుకుంటా. నేను మీ కులదైవం కోటమ్మ గుళ్ళో నాకు అన్నదమ్ములు లేరు, వాళ్ళకి ఇక్కడే పిండ ప్రదానం వదిలేస్తున్నాను, నాకు అన్నదమ్ములు ఎవరు లేరు అని చెప్పి కోటమ్మ సాక్షిగా పిండ ప్రదానం వదిలేస్తున్నా అని చెప్పి మాట్లాడి నువ్వు మళ్ళా నీ అవసరాల కోసం వాళ్ళందరినీ కాళ్ళ బేరాన్ని పడిన వ్యక్తి నువ్వు. నీ సొంత తమ్ముడు నీ గురించి ఇటీవలే ఎన్నో రోజుల కాల నల్లపరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అన్న నీ గురించి ఎట్ట మాట్లాడగలుగుతాం? జాగ్రత్తగా మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఈసారి కనుక మాట్లాడితే నోరు జారితే కొండపల్లి గురవయ్య గుర్తుపెట్టుకో. బహుశా ఇక్కడ వాళ్ళకి తెలియకపోయినా నీకు తెలుసు ఆ పేరు ఏమిటో. కొండపల్లి గురవయ్య దగ్గర నుంచి మొత్తాన్ని నీ చరిత్ర అంతా ఈదుల్లో పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు సభ్యత సంస్కారం ఉంది కాబట్టి పద్ధతిగా గౌరవంగా మాట్లాడుతూ ఉన్నాం. గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకత ఉన్నటువంటి జిల్లా, హుందాతనమైనటువంటి రాజకీయాలు, గౌరవప్రదమైన రాజకీయాలకి పేరుగాంచిన జిల్లా నెల్లూరు జిల్లా. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది పెద్దలు నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో పెద్ద పెద్ద స్థానాలు, ముఖ్యమంత్రి స్థాయికి పోయినటువంటి నాయకులు, గవర్నర్ స్థాయికి పోయిన నాయకులు, రాష్ట్రాన్ని ఏలినటువంటి నాయకులు చాలామంది నెల్లూరు జిల్లా నుంచి ఉన్నారు. బెజవాడ గోపాలరెడ్డి గారు కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, ఏసీ సుబ్బారెడ్డి గారు కావచ్చు, అనేక మంది నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఒక హుందాతనమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులుగా నెల్లూరు జిల్లాకి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత, ఒక ఉన్నతమైన స్థానంలో నిలిపినటువంటి వ్యక్తులు. దురదృష్టవశాత్తు ఈ మధ్య గతంలో ఒక ఆయన ఉండేవాడు, నోటికి ఎట్టొచ్చినట్టు మాట్లాడే, ఈ మధ్యగా కొత్తగా గత కొద్ది రోజులుగా కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, అదేవిధంగా వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి నోటికొచ్చినట్టు, సభ్యత సంస్కారం కూడా లేకుండా, ఒక సీనియర్ శాసనసభ్యుడు ప్రవర్తించాల్సిన విధంగా కాకుండా ఏమాత్రం విలువలు లేని వ్యక్తిగా, ఆఖరికి పనికి మాలిన వెధవలు కూడా మాట్లాడిన విధంగా మాట్లాడుతున్నది మనం చూసాం. అన్నా ప్రసన్న, హుందాతనమైన రాజకీయాలు చేస్తే మేము కూడా హుందాతనమైన రాజకీయాలు చేస్తాం. అలా కాదు, నేను ఈ విధంగా వ్యక్తిగత దూషణలు నా నోటికి ఎంతకు వచ్చినట్టు అంత మాట్లాడతానంటే మేము చాలా మాట్లాడాల్సి వస్తుంది. తట్టుకోలేవు నువ్వు.
తట్టుకోలేవు. కొండపల్లి గురవయ్య దగ్గర నుంచి మాట్లాడడం మొదలు పెడితే తట్టుకోలేవు. అనుకుంటున్నావా నువ్వు నా ఒక్కడికే నోరుంది, నేను ఒక్కడనే మాట్లాడతాను అనుకుంటున్నావా నువ్వు? నీకంటే పెద్ద నోరుంది, నీకంటే నీచంగా మాట్లాడగలుగుతాం, నీకంటే దారుణంగా మాట్లాడగలుగుతాం, నీకంటే అసహ్యంగా మాట్లాడగలుగుతాం. ఖాళీ ప్లాట్లకు మొత్తం ఫెన్సింగ్లు వేసుకుంటున్నారు, ఎక్కడికెక్కడ భద్రపరుచుకుంటున్నారు. విఘ్నులైనటువంటి నెల్లూరు పార్లమెంటు ప్రజలు ఖచ్చితంగా తగిన తీర్పు ఇవ్వబోతున్నారు. నువ్వా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఆలోచన చేసేది? నువ్వా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? తన కష్టార్జితంతో ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకొని తన సంపాదించిన డబ్బు తీసుకొచ్చి పుట్టిన గడ్డకి ఎంతో మేలు చేయాలని చెప్పి అనేక రకాల కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, పేదలకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా నేను తన తలుపు తట్టిన ప్రతి ఒక్కడికి తనకు చేతనైనంత సాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడా? ఊళ్ళో ఆస్తులు పెరుక్కునే నువ్వెక్కడ? పోలికుందా అంటున్నా? అసలు పోలికుందా నీకు మా ప్రభాకర్ రెడ్డికి? నిరుపేద అండి, 8 ఎకరాల నిరుపేద, 150 కోట్లతో విశాఖపట్నంలో బంగ్లా కడుతున్న నిరుపేద ఈయన. ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా ఇది ట్రయల్ పార్ట్ మాత్రమే, ట్రయల్. ఇద్దరికి చెప్తున్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, కొండపల్లి గురవయ్యని గుర్తుపెట్టుకో. సాయన్న దయచేసి వాస్తవంగా నిన్నటి వరకు ఆ పార్టీలో ఉండాం, 15 ఏళ్ళు కలిసి పనిచేసాం, గౌరవప్రదంగా హుందాపరంగా మాట్లాడాలా, పని చేసుకోవాలనుకున్నాం. మమ్మల్ని మా జోలికి రావద్దు. ఓటు అప్పీల్ చేసుకోండి, మీరేం చేస్తారో చెప్పుకోండి, మీరేం చేయబోతున్నారో చెప్పుకోండి, మీరు ఏం చేశారో చెప్పుకోండి, అంతే. వ్యక్తిగతంగా మా నాయకుల గురించి మాట్లాడితే మీరు తట్టుకోలేరు. గతంలో నెల్లూరు జిల్లా ప్రజలందరూ చూశారు, మళ్ళా చెప్తున్నాం. ఇది ఒక ట్రయల్ పార్ట్ మాత్రమే. ప్రసన్న కొండపల్లి గురువు నన్ను గుర్తుపెట్టుకో.